తెలంగాణలో ఆగమవుతున్న అసలు కాంగ్రెస్ అదేంటి? కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆగమవడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ అసలు కాంగ్రెస్ ఆగమవుతోంది. అసలు కాంగ్రెస్ మీద పెత్తనం చేసే కాంగ్రెస్ నిలదొక్కుంటుందేమో కానీ అసలు కాంగ్రెస్ మాత్రం ఆగమవుతుంది. ఇదేంటి? అధికారంలో ఉన్న కాంగ్రెస్లో ఇన్ని కాంగ్రెస్లు ఉన్నాయని మీరు అన్నారు. ఎస్, ఇన్ని కాంగ్రెస్లు ఉన్నమాట వాస్తవం. అసలు కాంగ్రెస్ ఉంది. దాని తర్వాత రేవంత్ రెడ్డి జాయిన్ అయిపోయి, రేవంత్ రెడ్డి అనగానే మనకు కనబడుతుంది ఢిల్లీ పోతే మోడీ, పక్కకు పోతే చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరితోనే రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి అనగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రత్యేకంగా అవుపడుతుంది. ఈ రెండుగాక కాంగ్రెస్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవాళ్ళు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డేలు వాళ్ళ ఆఫీసులో చేస్తూ ఉంటారు. కాంగ్రెస్లో ఉండి తెలుగుదేశాన్ని అభిమానించేవాళ్ళు, వాళ్ళు ప్రత్యేకంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలవగానే వాళ్ళ ఆఫీసులోకి పోయి మరీ పండగలు చేశారు. అంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్, అసలు కాంగ్రెస్, ఇన్ని కాంగ్రెస్లు కలిసి రాజ్యం వెళ్తూ ఉన్నాయి ఇవాళ తెలంగాణలో. దీనికి ఎవరి పట్టు వాళ్ళు నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే క్యాబినెట్ను కూడా విస్తరించుకోలేకపోతున్నారు. ఆ ఉన్న మంత్రులతో నడుపుతూ ఉన్నారు. ప్రధానమైన మంత్రిత్వ శాఖలు లేవు. ఇలా హోంశాఖ లేదు, విద్యాశాఖ లేదు. మరి ఇలాంటి ముఖ్యమైన శాఖలు లేకుండానే ప్రభుత్వం నడుస్తూ ఉంది. కావలసినంత క్రైమ్ రేటు పెరుగుతూ ఉంది తెలంగాణలో. దీనికి కారణం హోంశాఖ మంత్రి లేకపోవడమా? కరెక్టే కదా. అందుకని విద్యలో, ఎడ్యుకేషన్లో ఇన్ని రకాల గందరగోళాలు జరుగుతూ ఉన్నా, లేదు క్రైమ్ రేట్ పెరుగుతూ ఉన్నా, దీనికి కారణం ఆయా శాఖలు లేకపోవడమే, ఆయా శాఖల్లో పనులు లేకపోవడమే. అందుకని ముఖ్యమంత్రి ముఖ్యమైన శాఖలు ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకొని కర్రపెత్తనం చేస్తున్నాడని చెప్పి కొంతమంది మంత్రులు బాధపడుతున్నారని కూడా విషయం తెలిసింది. ఈ మధ్యనే ఒక మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఆ శాఖని వాళ్ళతో ఒక రకంగా మాట్లాడుతూ, నాకు తెలియకుండానే ఇక్కడ నిర్ణయాలు జరుగుతుంది, ఈ నిర్ణయాలకున్న వెనుకున్న అదృశ్య శక్తి ఎవరు అని చెప్పి అడిగిన విషయం కూడా మనం చూసాం. కర్ర పెత్తనం చేస్తున్నాడని, మాకు మంత్రులు ఇచ్చి ఆయన పెత్తనం ఏంటి అని, మంత్రుల దగ్గర స్వేచ్ఛనిస్తే నా పెత్తనం ఏంటని రేవంత్ రెడ్డి పెత్తనాన్ని అంగీకరిస్తే మా పరిస్థితి ఏందని, మంత్రులు ఏందని ఈ క్యాబినెట్ గందరగోళం జరుగుతున్న విషయం కూడా తెలుసు. అందుకని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి అలవాటే, ఒక్క టర్మ్లో 4 ముఖ్యమంత్రులు మార్చిన చరిత్ర కాంగ్రెస్కు ఉంది. అది మార్చకూడదని కూడా ఏం కాదు. ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయో అప్పుడే రేవంత్ రెడ్డికి మార్పు జరుగుద్ది అనేది చర్చ నడుస్తున్న మాట కూడా వాస్తవం. ఒకవేళ మార్పు జరగకుండా తనను తాను కాపాడుకోవడం, మార్పు ఒకవేళ జరిగితే ఎవరు రావాలో అంచనా వేయడం, అందుకని ఎవరెవరు తనకు చెక్ పెడతారు, ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరు ప్రయత్నం చేస్తాను అన్న పేర్లను కొంతమందిని తీసుకొని ప్రయత్నం చేసి వాళ్ళని ఒకరినొకళ్ళు ఉసిగొల్పే ప్రయత్నం చేస్తాను అనేది మనకు అర్థమవుతుంది. అందుకని ముఖ్యంగా ఇలా పేరు వినపడుతున్నది కాంగ్రెస్ పార్టీలో కొంచెం సీనియర్గా, మంచివాడుగా పేరు వినపడుతుంది జీవన్ రెడ్డి పేరు. ఆ జీవన్ రెడ్డికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అట్లాగే ఒకవేళ భవిష్యత్తులో కనుక ఏమైనా వస్తే నాకు అందుబాటులో ఉండాలని నా అంత స్థాయి గలవాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్ప మరొకరు లేరు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించడం, ఇవన్నీ ఎవరికి చెక్ పెడుతున్నారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని చెక్ పెట్టడం కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని లేబట్టి, జీవన్ రెడ్డిని చెక్ పెట్టడం కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తీసుకొని పోయింది అక్కడికి. అంటే ఎవరైతే ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తారో వీళ్ళ మధ్యన ఘర్షణ సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆ పట్టు కోల్పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మొదటి ఎఫెక్ట్ జీవన్ రెడ్డితో ఉందని చెప్పి ఆ జీవన్ రెడ్డిని అక్కడ బదనాం చేసి జీవన్ రెడ్డికి అక్కడ పట్టు లేకుండా చేయడం కోసం అక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ సంజయ్ని తీసుకొచ్చి జాయిన్ చేసుకున్నారు. దాంతో జీవన్ రెడ్డి గారు ఒక విధంగా చెప్పాల్సి వస్తే చాలా బాధపడుతూ, ఇది ఏంటి అంటే గత కాంగ్రెస్ను కూడా చూసిన అతను ఆయన, అంటే అసలు కాంగ్రెస్ అని దాంట్లో ఆయన ప్రధానుడు కాబట్టి అలాంటి అసలు కాంగ్రెస్ని అంటే బట్టి విక్రమార్క లేదు జీవన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అసలు కాంగ్రెస్ని చేయడం కోసం చెక్కులు పెడతా ఉన్నాడు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకురావడం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి చెక్ కోసమేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, అక్కడ బట్టి విక్రమార్కకు చెక్ కోసమేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, ఇక్కడి నుంచి జీవన్ రెడ్డికి చెక్ కావడమేమో మళ్ళీ పొంగులేటిని అక్కడ తీసుకుపోవడం. అంటే ఒక విచిత్రమైన సెస్ ఆట ఇలా రేవంత్ ఆడుతూ ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డి యొక్క కాంగ్రెస్, రేవంత్ రెడ్డికి ఒక ప్రత్యేక కాంగ్రెస్, అది అసలు కాంగ్రెస్ మీద ఒక ప్రత్యేకమైన దాడిని ఆరంభించింది. చూడాలి అసలు కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తారు.
చేస్తారు? రేవంత్ రెడ్డిని తట్టుకుంటారా? రేవంత్ రెడ్డి వాళ్ళ మీద పట్టు సాధిస్తాడా? రేవంత్ రెడ్డి కొనసాగిస్తాడా? లేదా అసలు కాంగ్రెస్ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది.